హలో ఫ్రెండ్స్, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటున్నారంటే ఇండియాని కంప్లీట్గా వదిలిపెట్టి వేరే కంట్రీస్లో ఉంటూ ఇండియా డెవలప్ అవ్వలేదు అది ఇది అనేసి వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఇండియా డెవలప్ అవ్వాలి, మీకు ఇండియా మీద అంత ప్రేమ ఉంటే మీరు ఇండియాలో ఉండి కదా చూపించాల్సింది. మీరు ఎక్కడెక్కడ ఉంటూ కంటెంట్ క్రియేటర్స్ కదా, మీ కంటెంట్ క్రియేటర్స్కి అసలు ఇండియా డెవలప్మెంట్కి ఎట్లా సంబంధం? మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? సో మీ వల్ల అంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మీరు సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడినా కానీ దాంట్లో ఆ రీల్లో నుండి కానీ లేకపోతే ఆ వీడియోలో నుండి ఒక 2 లైన్స్ తీసి స్టేటస్ పెట్టుకొని వదిలిపెట్టే ఒక 2 రోజుల్లో ఈ విషయాన్ని మర్చిపోయే జనాలు కదా. మీ వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మీ వల్ల అసలు మీరు ఎలా దీన్ని సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని మాట్లాడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా. మీకే ఏం లేదు, మీరు ఏంటంటే మీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి అకౌంట్స్లో అంటే నింపుకోవడం కోసం దేశము, రాజ్యాంగము, మతం అనేసి మీరు బయట ఉండి మాట్లాడుతున్నారు తప్ప మీ వల్ల యూజ్ అయ్యేదైతే ఏమీ లేదు. మీకేమన్నా అంతగానో నిజంగా కంట్రీ మీద ప్రేమ ఉంటే కనుక ఇండియాలోకి రండి. ఇండియాలోకి వచ్చి చూసి దాన్ని డెవలప్మెంట్ ఎలా చేయాలి ఏంటి అనే దానికి ఇక్కడుండి మీరు సజెషన్స్ ఇవ్వాలి. కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉండి ఇట్లా మాట్లాడటం మీ వల్ల అంటే ఎక్కడైనా ఎగ్జాంపుల్ ఉంటే చూపిండి. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా బయట ఉండి ఇట్లా చూపెట్టుకుంటూ ఇవన్నీ చేస్తూ అంటే కంట్రీ ఏదైనా డెవలప్మెంట్ అయింది లేదంటే ఎక్కడైనా స్టేట్ ఇదైందని ఒక ఏమైనా ఎవిడెన్స్లు ఉంటే మీరు చూపించండి. అంతేగాని ఏదో దేశము, రాజ్యాంగం అని మాట్లాడినంత మాత్రాన యూజ్ అయితే ఏముండదు అనేసి నా ఆలోచన.